హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే బేగం బజార్కి వచ్చాం. బేగం బజార్కి ఎందుకు వచ్చామో మీకు తెలిసే ఉంటుంది. హోలీ సందర్భంగా బేగం బజార్ లో ఉండే హడావిడి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఈ బేగం బజార్ లోని మార్కెట్ లో ఉన్న ప్రజలతో మాట్లాడి ధరలు ఎలా ఉన్నాయి, కలర్లు ఎలా కొనుగోలు చేస్తున్నారు, మరియు ఇక్కడ ఈ బేగం బజార్ లో జరుగుతున్నటువంటి ఈ హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా మనం చూద్దాం. రండి, మనం బేగం బజార్ లోపలికి వెళ్ళి అందరితో కలిసి మాట్లాడదాం. మేము చిన్నప్పుడు హోలీ పండుగ మంచిగా చాలా బాగా జరుపుకునే వాళ్ళము. పెద్దగా అయ్యాక మా పిల్లలతోటి ఇంకా చాలా మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ హోలీ అందరికీ కన్నుల పండుగ. హోలీ అనేది ఒక సాంప్రదాయం పద్ధతిగా మనం జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ దయచేసి హోలీ పండుగ అనేది కలర్స్ వల్ల స్కిన్ డ్రై అట్లాంటివి వాడకండి. దయచేసి గులాల్ లాంటివి అట్లాంటివి వాడి జనాలలో కొద్దిగా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి మంచిగా హోలీ ఆడుకునేటోళ్ళు అందరు కలిసి అయితే మేమైతే ప్రతి నిమిషం ప్రతి క్షణం హోలీ అనేది చెరుగట్టు కాడ గాని ఒక బోర్ కాడ గాని చాలా సంతోషంగా జరుపుకునే వాళ్ళము. భోజనం చేయకుండా కూడా మేము హోలీ సెలబ్రేషన్ చేస్తామండి. కానీ ఎంతైనా టైంకి మాత్రం తిండి అయితే రావాలి కాబట్టి తిండికి అన్న ఇంటికి వచ్చి తిని పడుకుంటుండే. Happy Holi to everyone. Happy Holi everyone. Hi everyone. Happy Holi. ఫస్ట్ టైం ఆడినా సార్, మంచిగా అనిపించింది. చాలా ఏళ్ళ తర్వాత ఆడినా, 5 సంవత్సరాల తర్వాత ఆడినా. ఇప్పుడు ఎట్లా ఆడుకునేటోళ్ళు, ఇప్పుడు ఎట్లా ఆడుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంచిగా ఆడేటోళ్ళము, ఇప్పుడు ఆడతలేం బరాబర్. పెద్దగా అయినాక ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. పైసలు కమాచకంలో పడ్డారు అందరూ. బస్ అంతే, ఇంకా ఏం చేయలేం. చిన్ననాటి గుర్తులు ఏమన్నా చెప్పండి, ఎట్లా ఆడుకునేటోళ్ళు, ఎట్లా ఉండేటోళ్ళు? చిన్న ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకొని క్లాస్ లో పోతుంటే రేగు వండ్లు తెంపుకొని ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఏం ఎంజాయ్ లేదు, प्रॉब्लम्स अन्नी ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత. मेरा नाम मोहन है। मैं 5-6 साल से बेगमा छतरी में कारोबार करता हूँ। पहले का सगा कारोबार नहीं हो रहा, वो दुकाना लगने से सेल डाउन हो गया। लोग ऑर्गेनिक कलर्स बोल रहे, तो ये ऑर्गेनिक कलर्स ही है। लोग डर के नहीं खेल रहे होली। एग्जाम्स भी आने से हमारे धंधा सेल कम हो जा रहा और शॉप भी बहुत लग गए और हमारे लगाने भी दे रहे हैं। बहुत प्रॉब्लम हो रहा दुकान लगाने। पहले का सगा बिजनेस नहीं रहा। हैप्पी होली। हैप्पी होली। Hi everyone. Happy Holi. Happy Holi to all. अगले साल से इस साल बिजनेस अच्छा है और हर्बल गुलाल, हर्बल कलर, पिचकारी एनी बिजनेस वाहिगुल नहीं है। श्रीनिवास अट्टल, बेगम बाजार, हैदराबाद। 120 साल पुराना शॉप है हमारा और हम पुश्तैनी धंधा है हमारा है, जमाने से धंधा कर रहे हैं गुलाल का। और आते साल से इस साल अच्छा कलर का कारोबार है हमारा। हर्बल गुलाल हमारे नाम से हर्बल गुलाल चलता है। वो सिंगाड़े के आटे पे रहता है वो कलर। और लोग हैदराबाद सिकंदराबाद में नाम से ले आते हैं हमारे पास। कोई साइड इफेक्ट नहीं होता है उससे और ओरिजिनल माल है, वो माल रहता है। यहाँ की होली सबसे अच्छी बनाई जाती है, लेकिन वैसे भी सब त्योहार अच्छे ही है, होली भी बेस्ट है। यहाँ छोटे टाइम पे कैसा बना रहा है? नहीं, मैं यहाँ की रहने वाली नहीं हूँ, वैसे तो पंजाब की हूँ रहने वाली, लेकिन यहाँ पंजाब छोड़े बहुत साल हो गए, लेकिन यहाँ की होली अच्छी है। Happy Holi. హ్యాపీ హోలీ అందరికి. హోలీ శుభాకాంక్షలు హైదరాబాద్ నివాసులకు. హోలీ మంచిగా గ్రాండ్ గా ఆడుకుంటాం. మార్వాడి అందరూ అనే సంఘంలో అలా కలిసి ఆడుతారు. చూశారు కదా వ్యూవర్స్, మనమైతే బేగం బజార్లోని ప్రతి ఒక్క స్ట్రీట్ ని తిరిగి ఇక్కడ ఉన్నటువంటి విక్రయదారులు అందరితో మాట్లాడి ఈ కలర్ల సేల్స్ ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకున్నాం. వారైతే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో సేల్స్ బాగా పెరిగాయని చెప్పారు. కొంతమంది సేల్స్ రావట్లేదు మాకు తగినటువంటి అని కూడా చెప్పారు. ఆర్గానిక్ కలర్స్ యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగిందని చెప్పారు. మరియు మనం ఈ స్ట్రీట్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. సో వారు చెప్పిన మాట ఏంటంటే, చిన్నప్పుడు మేము చాలా మంచిగా హోలీ చేసుకున్నాము, కానీ ఈ రోజుల్లో మేము హోలీ చేసుకోలేకపోతున్నాము. అంటే ఒకప్పుడు అందరం కలిసి ఉండే వాళ్ళం. ఇప్పుడు మేము జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చేసి ఇలా ఉండడం వల్ల మేము చిన్నప్పుడు జరుపుకునే విధంగా ఇప్పుడు జరుపుకోలేకపోతున్నాం. అలాగే మనం మార్వాడి వాడాలో కూడా వెళ్ళాము. అక్కడ
డప్పు సప్పులతో డీజే స్టెప్పులతో హోలీ జరుపుకుంటున్నారు. చాలా అంగరంగ వైభవంగా అక్కడ హోలీ సంబరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో బేగం బజార్లో ఇప్పటి వరకు హోలీ సంబరాలు అయితే ఇలా ఉన్నాయి. రేపు హోలీ రోజు ఏ విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయో, ఏ విధమైనటువంటి హోలీ జరుపుకుంటారో, ఎంత ఘనంగా జరుపుకుంటారో చూద్దాం. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ జై. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.